ఒకే అంశంపై ఆ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక్కో నేతది ఒక్కో తీరు. ప్రభుత్వ చర్యలన్నీ ఒకరు సమర్థిస్తే వేరొకరు వ్యతిరేకిస్తారు. ఒకరు అద్భుతం అంటే మరో నేత సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో ఏంటి గందరగోళం? నేతల వ్యాఖ్యలతో కార్యకర్తల్లో అయోమయం. ఇదంతా వ్యూహంలో భాగమా లేక నేతల్లో సమన్వయ లోపమా? లీడర్ల పోకడ ఇలానే ఉంటే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదే అన్న లక్ష్యం నెరవేరుతుందా? ఇంతకు ఏంటా పార్టీ? ఆ నేతల తీరు దేనికి సంకేతం? తలో దారి తలో మాట అన్నట్టు మారిపోయింది తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఒకే బాణం ఒకే మాట అన్నట్టుగా గతంలో మెలిగిన నేతలు ఇప్పుడు ఒకే అంశంపై భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నారు. ఇది పార్టీ లైన్ అనే క్లారిటీ లేకుండా ఎవరికి నచ్చిన వాదనను వారు వినిపిస్తూ క్యాడర్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మొదలుకుని ఫోన్ ట్యాపింగ్, కవిత లెటర్ ఇష్యూ, బనకచెర్ల వరకు నేతలు వేరువేరు ప్రకటనలు చేశారు. దీంతో అది వారి వ్యక్తిగతమా లేక పార్టీ స్టాండా తెలియక తికమక పడుతూ రాష్ట్ర అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం బీజేపీలో రచ్చరేపుతోంది. మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆ పార్టీ నేతలు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తలో మాట మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టు అద్భుతమంటూ కితాబిచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకే ముందుకు వెళ్లారని చెప్పారు ఈటెల. కానీ ఇదే అంశంపై అదే పార్టీకి చెందిన మరో ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తోన్న రిటైర్డ్ జడ్జి విచారణపై నమ్మకం లేకనా లేక మరో విధంగా ఆలోచన చేస్తున్నారా? ఇలా కమలనాథులు ఆయా సందర్భాల్లో విభిన్న ప్రకటనలు కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టు అక్రమాలపై పీసీ ఘోష్ చేస్తోన్న విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని తొలి నుంచి బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ నుంచి అగ్రనేతల వరకు కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపణలు గుప్పించారు. కానీ కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల ప్రాజెక్టును సమర్థిస్తూ మాట్లాడటంతో బీజేపీలో గందరగోళం నెలకొంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని కాంగ్రెస్కు రాజకీయ అస్త్రాన్ని అందించినట్టయింది. కమిషన్ ముందుకు వచ్చి ఈటెల వాస్తవాలు చెప్తారని, కేసీఆర్కు శిక్ష పడుతుందనే విధంగా బీజేపీలో ఒక హైప్ క్రియేట్ అయింది. కానీ కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయాల మేరకు మాత్రమే కేబినెట్ సబ్ కమిటీ ఆలోచనలకు అనుగుణంగానే కేసీఆర్ ముందుకు వెళ్లారని కుండబద్దలు కొట్టారు. దీంతో బీజేపీలో పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్లో పడింది. అదే కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు, నేటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో వాదన తెరపైకి తీసుకొచ్చారు. బ్యారేజీల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం లేదని బాంబు పేల్చి బీజేపీని ఇరకాటంలో పెట్టారు. ఈటెల మాటలను మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సైతం విభేదించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతిపెద్ద ఇంజనీరింగ్ బ్లండర్గా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులు దొర్లాయని, వాటిని సహించలేకే నాడు తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు కొండా. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటెల కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తే అది ముమ్మాటికి తప్పే అని వ్యాఖ్యానించడం విశేషం. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, సీబీఐచే విచారణ జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ పైన బీజేపీ నేతలు ఎవరికి తోచినట్టు వాళ్లు కౌంటర్ అటాక్కు దిగారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా బీఆర్ఎస్కు అమ్ముడుపోయే నేతలు బీజేపీలో ఉన్నారని బాంబు పేల్చగా, వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. ఇలా వేరువేరు ప్రకటనలతో కిషన్ రెడ్డి ఫైర్ కావాల్సి వచ్చింది. ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టొద్దని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప సొంత ఎజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఒకే అంశంపై 2-3 నాయకులు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేయటం సరికాదని స్పష్టం చేశారు.
ఇదంతా పార్టీలో అంతర్గత విభేదాల వల్ల జరుగుతుందా లేక నేతల మధ్య సమన్వయ లోపమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నేతలంటున్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ గీసిన గీతను జవదాటరనే ప్రచారం ఉంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు ఏదైనా అంశంపై భిన్నమైన ప్రకటనలు చేస్తూ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.